ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు? వంటలు తక్కువ వంటలు ఎక్కువ చేస్తున్నాం. టేస్ట్ చూస్తారా? ఏంటి అంట్లో కాదు వంటలు. కానివ్వండి. మీరు తిన్నారా? తిన్నా. శుభ్రంగా ఉన్నావు, మీరు నిబ్బరంగా తినాలి. ఓకే ఓకే. నువ్వు వెళ్ళా నీళ్ళు తెప్ప. నువ్వు ఒక్క నిమిషం ఉండవా? ఏమిటా అర్జెంట్ అర్జెంట్ అనే పదానికి మీనింగ్ ఇందులోనే ఉందా? ఉండో సార్ 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 నువ్వు ఏమిటి సార్ మీరు అలా ఎలా పరిగెడుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా? శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఏమైంది సార్? మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు. ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఎన్ని నా చేత తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా. సైంటిస్టులు ఎలకమేజ్ చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నాను అనుకో. అవును, నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి ఇప్పుడు అవసరానికి ఇది తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలు ఉండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేసి తప్ప వేరే పనే ఉండదయ్యా. నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నేనేం తప్పు చేశాను? ఏం తప్ప? నేను చచ్చిపోతాను రా మగుడా అంటే ఇక్కడ పెట్టుకుని నారా ప్రశ్న. అమ్మా కోడల పిల్ల, ఇన్ని ఐటమ్స్ ఆ కుర్రకారు కిచెన్ లో దూరి చేశారా? మావయ్య, కృష్ణమూర్తి మందాక రానిలేదు. నేను అప్పుడే అనుకున్నానమ్మా. నీ కోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఎందుకు? మీ ఆయన నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పర్మిషన్? ఏం పర్మిషన్? మందా? ఎన్ని పగిలేశారు? ఒకటా? రెండేనా? ముందా కళ్ళజోడు తీయండి. పిలిచోడంట్రా ఎవరన్నానే. ఈడు అక్కడ ఏ పనికి పనికిరాడు, ప్రతి పనికి అడ్డమే. బాబాయ్ ఏం కావాలి? ఎప్పుడు చూసినా పనులేనండి నీకు. ఆదివారం కూడా ఆడ విడిపి లేదా? అందరూ మగ పెళ్లివారు అయితే ఆడ పెళ్లివారు ఎవర్రా? పోనీ ఓ పెగ్గు పీకు. ఏంటి పీకేది? గోడౌన్ నుంచి బియ్యము పప్పులు బత్తాలు తెప్పించాలి. అన్ని చోట్ల కూరగాయలు నూనె సప్లై చెయ్యాలి. నేను కూడా మీతో తాగుతా కూర్చుంటే మీకు ఏం కావాలో ఎవడ చూస్తాడరా? వీళ్ళకి నాకు మంచిగా ముక్కలు పెట్టండి రా, లేకపోతే పేక ముక్కలు తినేస్తున్నారా? ఓకేవయ్యా ఓకే. ఇదిగో అమ్మరాజు, నా పౌడర్ తెచ్చావా? తెచ్చాలే. ఇదిగో నీ పొగట్రావు 10 రూపాయలు. అమ్మో, 25 రూపాయలు. ఇది రాసుకుంటే గౌడికి ఇది కూడా తెల్లగా తలతల మెరిసిపోద్ది. సరే ఇదిగో. నీకంటే సునోవా? సునవా ఏంటే జెర్సీ ఆవులాగా? శీతాకాలంలో మొఖానికి పూసుకుంటారే అది. ఓ స్నోవా, నీ కోసం స్పెషల్ స్నో తెచ్చానే. 30 రూపాయలు. అమ్మో, 30 రూపాయలా? 30 రూపాయలు అంటే 3 పక్కన 30 సున్నాలు ఉండవు, ఒకటే ఉంటది. ఇది కొనడానికి బస్సు ఎక్కి బస్తీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు 300 అవుతాయి. మీకోసం బండి వేసుకుని వెళ్ళి సామాన్లు అన్ని తెస్తున్నాను. బండికి పెట్రోల్ ఎవడెత్తాడు? మీ అమ్మవుడా? సర్లే తీసుకో. ఇదిగో లక్ష్మి, నౌకాలు పైడితలే, మీ అందరికి బొట్టు పిల్లలు స్టిక్కర్లు అన్ని తెచ్చాను. ఒరే అమ్మిరాజు, సెంటి సీసా తెచ్చావా? ఒంటి మీద సొక్కలేనోడు నీ అబ్బా, నీకెందుకు రా సెంటి సీసా? చెట్లెక్కి ఓడివి, ఈ లో సెట్టి వేసుకో, సేఫ్టీ ఉంటుంది. చెట్లెక్కితే సిరిగిపోదా? ఎందుకు సినిగిపోద్ది? ఇదేమైనా ఆసామాసి సెట్టి అనుకున్నావా? ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇండియా. తీరా 100. ఇదిగో మీకు తెచ్చిన సామాన్లు ఇచ్చేసాను కదా, వెళ్ళండి పదండి. మనం ఫిగర్ ఏదబ్బా. పుష్ప పుష్ప. హాయ్ అమ్మిరాజ్ మావా. ఏంటి పుష్ప ఇలా చిక్కిపోయావు? ఏంటి నా మీద బెంగెట్టేసుకున్నావా? చిప్పో మావా. నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? సెంటు పుట్టి. అమ్మ నాకుండే. నీ కోసం బుడ్డు ఒకటంటే సినిమా హీరోయిన్ రాణి బెనర్జీ డింపుల్ బొక్కాడి వాడి సబ్బు తెచ్చాను. తొక్కాడే సభ్యం కాదు. నువ్వట్రా భీమరావు? నేనేరా.
ఏంటి నా పుష్ప కథలు వినిపించేస్తున్నావంటే ఓసే పిచ్చి మొహమా ఇది హీరోయిన్ దోముకునే సబ్బు కాదే ఈడు దోముకునే సబ్బు ఈడు బాడీ చూడు గోకితే గజ్జి తాకితే తావరాను ఈడు మీ గూడి వాళ్ళందరినీ ఎర్రి పప్పలు చేసి ఓ దోచేసుకుంటున్నాడు. రే భీమారావు, ఆ, ఏంటి నా బిజినెస్ దెబ్బతీయాలని చూస్తున్నావు, యా దెబ్బ అయిపోతావు. రే నువ్వు ఇచ్చే సబ్బులు వాడితే బంగారం లాంటి నా పుష్ప ఫేసు మాడిపోయిన క్యాలీఫ్లవర్ అయిపోతురా. ఏంట్రా నా పుష్ప అంటున్నావు? దాని బాబు నీకేమైనా రాసి ఇచ్చేసాడా? రాసిస్తాడు. నేను ఈ చికెన్ బిర్యానీ బాదం హల్వా తెచ్చాను. ఏ పుష్ప ఈ తినేస్తుండవే నైట్కి వచ్చేస్తాను. తిని తిను, అందరూ వదిలేసినాయి. కాసెక్కిపోయి ఉంటాయి, తిన్నాక జాడించి కింద మీద కొడతాయి. ఏంట్రా మాత్రం ఎద్దు మొహోడా. అమ్మ నీ అబ్బా బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా చూడకుండా నన్ను కొడతావా? నన్ను కొడతావా? నన్ను కొడతావా? వాటర్ షూట్ నెంబర్ 8 హ్యాండ్ రేమాన్స్ ఈట 400 ఉంటుంది. టైటాన్ వాచ్ పిచ్చివాడు దగ్గరలో పెళ్ళ వాచ్ పెట్టుకొచ్చాడు. ఏది ఆఫీసర్ రా తొక్కలో ఒక్కప్పటికి మారి చెందదు బిల్డప్. ఆఫ్టర్ ఆల్ అల్లటప్ప ఆడది యూనిఫామ్ వేయగానే చించేస్తుందా, నెత్తి మీద క్యాప్ పెట్టగానే కాల్ చేస్తుందా, నడుంకి బెల్ట్ పెట్టగానే నవిలేస్తుందా అని అనుకుంటున్నారు కదూ. లుక్, స్టేట్ లో ఐఎఫ్ఎస్ పాస్ అయిన లేడీ క్యాండిడేట్స్ అందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ని. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సింహాలు కూడా టెర్రర్. అడవిలో దాహం వేస్తే నేను తాగేది నీళ్లు కాదు, పులిపాలు. ఈ శ్వేత ఐఎఫ్ఎస్ నిద్రపోయేది డబుల్ కాట్ బెడ్ మీద కాదు, క్రూర మృగాల గుండెల్లో. అమ్మో మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకు ఒళ్ళు కుక్కలే సరిపోతాయమ్మా. మీ మెనూ కార్డు ఏంటో చెప్పండి. దుప్పే, అడవి పందా, కొండ చిలువ. నాన్ వెజ్ అంటే 4 చీరేస్తాను. ఇక నుంచి అందరికి వెజిటేరియనే ఉండాలి. చచ్చా ఆ, నువ్వు డ్రెస్ వేయడం ఇది ఫస్ట్ టైమా? చిన్నప్పటి నుంచి వేసుకుంటాను మేడం. అదే డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి వేసుకుంటాను మేడం. సరిగ్గా జిప్ పెట్టుకో. బాజు తిరగబడితే థ్యాంక్ యూ. ఎక్స్పోజింగా బటన్స్ విప్పి చెస్ట్ మీద ఉన్న జుట్టు చూపిస్తే అమ్మాయిలు పడిపోతారనుకున్నావా? కొంతమంది పడరు. ముందు బటన్స్ పెట్టుకో. ఏమైంది మేడం? ఏనుగు తొండ. ఓ అదే, అది మన ఏనుగు జ్యోతి మేడం. అదేం చెయ్యదు. ఇక మీదట మీలో ఎవరికైనా ఏనుగు కనపడితే ఎవరు కనపడితే వాళ్ళ మీద ఎక్కేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇవాళకి వాడు చచ్చి కరెక్ట్ గా సంవత్సరం అయిందిరా. నిజం, మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. సాగర్, మిస్టర్ సాగర్, మీరా? ఏంటి వెళ్ళిపోతున్నావు? పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు. ఇప్పుడు చొక్కా లేకపోతే సెక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు? నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారంటే. ఓ చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారా? ఓహో. ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి అనుకుని ఒక ఎలుగు పట్టిన బలత్కరించబోయాడు. దాని బలముందు వీడంత అది ఎదురు తిరిగి వాడినే రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి ఆత్మ యూనిఫామ్ లేకుండా ఏ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతా. ఏ బాలు, నువ్వు నన్ను మరీ భయపెట్టుకో. నువ్వు వచ్చి నా రూమ్ లో సాయంగా పడుకో. నేను మీద పడుకోవడం అంత బాగుంటుందంటారా?
ఆవిడ అంతగా అడుగుతుందిగా వెళ్ళి పడుకుందా బాసు. ఆ. ఆ. ఎందుకు తన్నారు మేడం? వెనక్కి తిరిగి పడుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే ముందు తన్నుంటే నర్తనశాలలో బృహణాలు అయిపోయి ఉండేవాడిని. ఇంతకు ఎందుకు తన్నారు? తను నా వైపు కైపుగా కసిగా మైకంగా తాపంగా చూస్తున్నాడు. 2 కళ్ళతో ఇన్ని లుక్సా? మా బాస్ నిద్రపోతున్నాడు మేడం. కళ్ళు తెరిచి ఎవరైనా నిద్రపోతారా? మా బాసు చేప టైప్, కళ్ళు తెరిచే నిద్రపోతాడు. కావాలని టెస్ట్ చేసుకోండి. చూశారుగా, ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాస్ కంట్లో పొడవండి. దొంగ నిద్రితే కళ్ళు మూస్తాడు, నిజం నిద్రితే ఆ పోటు కన్ను మూస్తాడు. ఫినిష్. గుడ్ ఐడియా. కత్తేంట్రా? ఆ మేడం అరే, నిజమే. చాలా విచిత్రంగా ఉంది. ఇదేమైనా జబ్బా? కాదు, వీక్నెస్. పాపం. అబ్బా, మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. ఆ, ఆ, హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, ఆ, ఆ, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడి వేస్తా. ఆ, 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 ఆ. సార్, 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 బామా 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 ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్. ఇవాళ పటేళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. థ్యాంక్ యూ సార్. బామా, మా? నీ సొంతం అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి? అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను ఒక గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. దండండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? ఆ మేనేజర్ వస్తున్నాడు. తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే, పడుకోవయ్యా. బామా సార్, బామా సార్, బామా, సార్, ఎక్కడ బాడీ? జాకెట్ లో ప్లేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. తళంగు తదిగిన డై. నాన్న నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావైతే నాకు నాన్నేగా. నాన్న నాన్న. బామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, ఆ నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య పదార్థాన్ని ఉన్నాయన్నమాట. ఎక్కడి దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరెక్కడ నాన్న
నాన్న ఏమిటిది 7 నోట్లోంచి పొగొస్తుంది? అదే మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా, అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో ఒట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చామా పని చూశామా మాల వేసేసి పోదామా అనుకుండా అరికట్ చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం 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 దక్షిణం. ఉత్తరం. ఆ? ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరుపు. ఓహో సార్, మీకు టైం అవుతలా, మీరు ఆఫీస్కి వెళ్ళరా? నో. మీకు ఆఫీసులో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో నేను నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఆ? ఇప్పుడు ఎవరు ఇచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిరిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయట పడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు పడుకో పడుకో దాన్ని పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. కొట్టానంటనా? పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా అయ్యో సార్ 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 ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్ ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ల పేరు ఉంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నాను చేసి ప్రాణము పోసి. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్నవన్నీ కాల్చేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి. నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరు మోసం చేయలేరు. నాకు నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును. నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజీ వీడే. అమ్మో, ఈ పక్కోడు బండెట్ వాళ్ళ బరువు మామా. సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ.
వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో, ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపారనుకుని పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి? డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ పక్కన అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నీ వేసి బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పుచ్చిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు. కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే, అప్పుడు షాప్ తో కమాల్ తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట కమాల్ తెచ్చావురా. ఆ తెనాలరాముడు బాధగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు, నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. ఏండే, ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆడు చెట్టుకి కూర్చుంటాడు. అన్నయ్య, నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే. రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాట గెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి, ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్య బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పండి మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. అర్మాయ్! చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఒరేయ్, ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది, నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య రండి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. టరటటటం, టరటరటటటం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో, ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రే, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మరతలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తానండి. వదినా 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 వదినా. ఏంటి, నేను నీకు వదిన్నా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన అవ్వేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా.
ఉవ్వా పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడన్నా మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు నా కోసం కాదండి అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే ఆ తర్వాత మేము ఇట్టాం తాతిగా తాతయ్యకి నా కోపం వద్దంతే తాతారా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా తెల్ల చీర మల్లెపూలు ఓ తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర అబ్బో ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మ సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ మీ బావని అడగండి. అయితే సలహా ఊరుకోండి అమ్మాయి గారు ప్రతిదానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు మీరు తల్లిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితో కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ అటు సైడ్ నుంచి ఆవిడ మీరు అయిపోయారు దేవుడు. వివాహ భోజనంబు లల్లా 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 లల్లా. అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్వీఆర్ మగాడు. అవును మగాడు అబల కాదు బళ. భళా. మధు మగ వెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు వంట వార్పు. అవునత్తయ్య ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను స్నానం చేశాక నేను తినేస్తాను. చంపేస్తాను పద. అత్తయ్య ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. ఏ చేద్దామండి ఆగేశ్వరు కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? తమాషా ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏ సైడ్ చెప్తాను, ఏ సైడ్ చెప్తా. నారాయ్ రే తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకుని తినేద్దాం. అలాగే నిన్ను నోటి మీద పారేసిపోతారా? అన్నయ్య బలి బలే వాళ్ళిద్దరిని బలి చేసావు. వద్దు పెద్దనా, వాళ్ళిద్దరూ దాని కింద పడి అప్పడం అయిపోవాలి. చెప్పేది రాజా వెళ్ళిదా నాకు. వెళ్ళు, వెనక్కెళ్ళు. చిట్టి ఇలా కట్టు. నేను ఎప్పుడు నీకనే చెప్పేది వెళ్ళిపో. ఏదో మంద సత్తారనుకున్నాను.
మీ మొఖాలకి మెటికలు ఇచ్చుకోవటం ఒకటి ఎదవ జన్మ వెళ్ళి పెద్ద కాళ్ళ మీద పడండి ఆ, లేండి.